2023 మేలో రాశారు. కర్ణాటక ఎలక్షన్ అయిపోగానే రాశారు. అప్పటికి ఇంకా తెలంగాణలో షర్మిల గారి పార్టీ కాంగ్రెస్ లో మెర్జ్ చేయాల. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు షర్మిల గారు. మీకు కావాలంటే నేను డేట్స్ అన్ని కూడా మళ్ళీ పంపించగలను. సో ఒకటి. రెండోది వచ్చేసి షర్మిల గారు ఆస్తులు పంపకాలో లేకపోతే ఇంకొకటో ఏదన్నా ఉంటే వాళ్ళ కుటుంబ పెద్దలో లేకపోతే కోర్టులోనో తేల్చుకోవచ్చు. అంతేగాని ఆవిడకి పొలిటికల్ గా ఏమైనా ఆస్పిరేషన్స్ ఉంటే అన్న నాకు అది కాదు ఇది అని చెప్పి మాట్లాడి ఉండొచ్చు గతంలో. కానీ ఇక్కడ చెప్తుంది ఏమంటే మేము ఏ రోజైతే ఆవిడ పార్టీ పెట్టారో ఆ రోజే పార్టీ క్లియర్ గా చెప్పింది ఆవిడ ఒక దారిని ఎంచుకున్నారు, ఆ దారిలో సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది ఆవిడ ఇష్టం, ఆవిడ కష్టం గురించే. ఇంకా మాకు అందుట్లో ఎలాంటి ఇది లేదు. మేము బ్యాక్ డోర్ పాలిటిక్స్ గా ఏది చేయం, ఏది ఉన్నా కానీ ఫ్రెండ్ ఫేస్ టు ఫేస్ చెప్తాం. ఇందాకే మీకు చెప్పాను ఏమని, మోడీ గారిని 4 లక్షల మంది ప్రజల మధ్యలో కూర్చోబెట్టి మాకు ఉండేది పొత్తు కేవలం ప్రజలతోటే, మేము ఏ పొత్తు బీజేపీతో పెట్టుకోము, ఎందుకోసం అంటే మేము సింగిల్ గానే పోటీ చేస్తాము, మా దగ్గర ఉన్న సంబంధం ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి సంబంధమే కానీ మాకు ఎలాంటి సంబంధం వేరే ఎక్స్ట్రా ఏమీ లేదు అని చెప్పాం. సో ఇక్కడ మళ్ళీ మీకు ఇంకోసారి నేను మళ్ళీ చెప్తానండి, ఈ పాలిటిక్సే కనుక జగన్ గారు చేయదలుచుకొని ఉంటే 2014లోనే బీజేపీ వాళ్ళు జగన్ గారితో అలయన్స్ పెట్టుకోండి అని చెప్పి అడిగిన సందర్భం ఉంది, అటు ఇటు 2 వైపుల నుంచి ఉంది. కానీ ఆ రోజునే జగన్ గారు నో అన్నారు. 2019 ఎన్నికల్లో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ఎలోన్ గా వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చుకుందామని చెప్పి మాట్లాడారు. సో అవి కూడా వార్తల్లో వచ్చినాయి. కానీ జగన్ గారి స్ట్రాటజీ ఏంటంటే నేను మంచి చేస్తాననే నమ్మకం ఉన్నప్పుడు ప్రజలు నన్ను గెలిపిస్తారనేది 2019లో మేము చెప్పాం. మేము అధికారంలోకి వస్తే ఈ పని చేస్తామని. ఇప్పుడు ఏమడుగుతున్నాం, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా, ఇంక్లూడింగ్ ఎనీ పార్టీ ఇన్ ఇండియా, ఎవరైనా కానీ నా పాలన నచ్చితేనే మాకు ఓటేయండి, మా పాలనలో మీకు మేలు జరిగితేనే ఓటేయండి అని అడుగుతున్నాం. కృష్ణాంజనేయులు గారు చెప్తూ బీజేపీ వాళ్ళు అగ్రెసివ్ గా ప్రచారం చేస్తున్నారు అంటారు. పాలిటిక్స్ లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అగ్రెసివ్ గా ఎవరైనా ప్రచారం చేయాల్సిందేనండి. చెయ్యకపోతే అది వాళ్ళ గోతిలో వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ మీరు గమనిస్తే బీజేపీ ఇప్పుడు 4 రోడ్స్ కార్నర్ లో ఉంది. తిరుపతి రావు గారు కూడా అదే చెప్తున్నారు. ఏమని, మాకు ఎన్డీఏలో 400+ రావాలి అనేది మా టార్గెట్ అంటున్నారు.